full throttle. Oh my god, that was one hell of an acceleration. We haven't even done yet. బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీనోని తీసుకొచ్చేసాడు ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ స్పోర్ట్స్ క్రూజ్ అండర్ 5 lakhs. సే హలో. ఇదేమో మన కీవే వారి బెండా V302C. ఈ బెండా మోటార్ సైకిల్స్ మనము ఆటో ఎక్స్పోలో చూసాము. ఇన్లైన్ 4 క్రూజర్స్, V4 క్రూజర్స్, దే ఆర్ నోన్ ఫర్ స్పోర్ట్స్ క్రూజర్స్ అనమాట. అండ్ దే కమింగ్ అక్రాస్ యాజ్ అ ఫోర్స్ టు రెకన్ విత్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఎవరైతే చైనీస్ బ్రాండ్ బ్లా 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 అంటారో వాళ్ళకి 2 విషయాలు. ZX మోటో అనే బ్రాండ్ మీరు గూగుల్ చేసి చూడండి. FIM సూపర్ స్పోర్ట్ ఛాంపియన్షిప్లో మల్టిపుల్ టైటిల్స్ అండ్ రేసెస్ గెలిచిన ఏకైక బ్రాండ్. అండ్ ఇట్ ఈస్ గివింగ్ ది ఇటాలియన్స్ అండ్ ద జాపనీస్ రన్ ఫర్ ద మనీ అని చెప్పొచ్చు. సో అదే కాకుండా CF మోటో అనే బ్రాండ్ MotoGPలో దుమ్ము లేపుతుంది. మల్టిపుల్ రేసెస్ గెలిచారు, మల్టిపుల్ పోడియమ్స్ గెలిచారు. సో నో లాంగర్ చైనీస్ ఆర్ ఇర్రిలయబుల్, నాన్ రిలయబుల్ అనే మాట మనం మాట్లాడలేము. ఎందుకంటే ఈ కాలంలో మీరు చూస్తే మహీంద్రా కార్స్లో BYD బ్యాటరీ, మన మారుతి కార్స్లో BYD బ్యాటరీ, అదే బ్లేడ్ బ్యాటరీ టెక్ వస్తుంది. అదే కాకుండా బ్యాటరీ సెల్ స్ట్రక్చర్ చూస్తే ప్రతి ఒక్కరు చైనా నుంచే దాన్ని తీసుకొస్తున్నారు. సో సెన్సర్స్ కానీ, సెల్ స్ట్రక్చర్స్ కానీ, పార్ట్స్ కానీ, అది మీరు చైనా పార్ట్స్ నేను ఇది చేస్తాను, బాయ్కాట్ చేస్తాను అంటే అసలు మీ ఇంట్లో ఏ సామాన్ వాడలేరు. ప్రతి దాంట్లో చైనీస్ పార్ట్స్ ఉంటాయి. సో ఇది నిజమండి. ఐఎమ్ అ పేట్రియట్. నేను ఒక మిలిటరీ ఫ్యామిలీ నుంచే వస్తాను. సో మన ఇష్టం, మన దేశం అంటే మనకి ఇష్టం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ వీ కాంట్ అవాయిడ్ చైనీస్ అనమాట. అండ్ ఇప్పుడు రాబోయే దినాల్లో ఈవీ లైఫ్ స్టైల్ ఏదైతే ఇంకా 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 ప్రాముఖ్యమవుతుందో అప్పుడు వాళ్ళని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరని చెప్పొచ్చు. కానీ ఇప్పటికీ ఈ యొక్క ఫుట్ ప్రింట్లో కూడా ఈ యొక్క వెహికల్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ CF మోటో MT450 నడిపించినా మీరు ఫిదా అయిపోతారు. అండ్ దీంట్లో ఉన్న వేరే మోడల్స్ కూడా మనం TRK 502 చూసినా ఎంత స్టడీగా బిల్డ్ చేయబడి ఉంది, రాక్ సాలిడ్. ఇప్పటికీ మా ఫ్రెండ్ రైడ్ చేస్తాడండి, ఆయన ఏ కంప్లైంట్ లేదు దాని గురించి. ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. త్రూ అవుట్ ఇండియా, బియాండ్ ఇండియా కూడా వెళ్ళాడు, దానికి ఎటువంటి కంప్లైంట్ లేదు. రాక్ సాలిడ్ వెహికల్ అనమాట. అదే అతను వేరే వెహికల్ కొన్నాడు, అది కొన్నప్పటి నుంచి ప్రాబ్లం. సో మనం ఒక బ్రాండ్ని ఈజీగా జడ్జ్ చేయకూడదు. సో అది ఒక బ్రాండ్, ఒక పీస్ ఆఫ్ ఇంజనీరింగ్గా చూడాలి. నిజంగా ఇఫ్ ఇట్ ఇస్ ప్రైజ్ వర్ది, దీన్ని మనం ప్రైజ్ చేయడంలో తప్పేం లేదు. చూడండి ఫుట్ ప్రింట్ చూడండి, బ్యూటిఫుల్ టియర్ డ్రాప్ ట్యాంక్, కాంపాక్ట్ డిజైన్. సో ఇటువంటి డిజైన్లో, ఇటువంటి ఫుట్ ప్రింట్, కాంపాక్ట్ ఫుట్ ప్రింట్లో ఇటువంటి డిజైన్ లాంగ్వేజ్ వేరే బైక్ అవైలబుల్ లేదు. మనం డిజైన్ ఇంకా ఇదిగా కీన్గా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ మీకు ఓవర్వ్యూ ఇచ్చేస్తాను. దీన్ని పవర్ చేసేది 298cc V-twin అనమాట, లిక్విడ్ కూల్డ్ V-twin. అండ్ SOHC లేఅవుట్తో పాటు వస్తుంది. పవర్ ఏమో 29.5 PS, టార్క్ ఏమో 26.5 Nm టార్క్, ఫ్లాట్ టార్క్ కర్వ్. మీరు ప్రతి గేర్లో ట్రాక్టబిలిటీ, మీరు 5th గేర్లో 50లో నడిపించినా మీకు నాకింగ్ ఉండదు. ప్లస్ థ్రాటిల్ ఇస్తే చాలు బండి పికప్ అందుకుంటుంది. అది అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్లాట్ టార్క్ కర్వ్. స్లిప్పర్ క్లచ్ ఉంది టు వాచ్ యువర్ బ్యాక్ వైల్ డూయింగ్ ఫాస్టర్ డౌన్ షిఫ్ట్స్. నేను ఇందాకనే ఆల్మోస్ట్ 145 వరకు కొట్టేసి సడన్గా మనము స్లో డౌన్ చేయాల్సి వచ్చింది. స్పీడ్ బ్రేకర్ వస్తుందని అప్పుడు టప్ప డౌన్ షిఫ్ట్ చేసిన రేర్ వీల్ లాక్ అయ్యి హాప్ అవ్వడం అటువంటి ఏం లేదు. అన్సర్టెంటీ లేదు. చాలా చాలా పక్కాగా, స్టేబుల్గా, కన్సిస్టెంట్గా ప్రాపర్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్, కన్సిస్టెంట్ అండ్ కంట్రోల్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ మనకి ఇది ఆఫర్ చేసింది. సూపర్ ఫ్యాట్ టైర్స్, 16 inch ఫ్రంట్, 15 inch రేర్. ఇది కూడా ఒక మంచి రోడ్ గ్రిప్ ఆఫర్ చేస్తుంది. ముందు 120 సెక్షన్ కానీ 16 inch టైర్, వెనకాల 150 సెక్షన్ కానీ 15 inch టైర్. సో సూపర్ ఫ్యాట్ ఇది కాంటాక్ట్ ప్యాచ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దానివల్ల మనకి మంచి రోడ్ గ్రిప్ అనేది లభిస్తుంది. USD ఫోక్స్ మంచి డైరెక్షన్ స్టెబిలిటీని హైలైట్ చేస్తుంది. వెనకాల కూడా సస్పెన్షన్, డ్యూయల్ సస్పెన్షన్ ఇచ్చారు, ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. సో ఇది మరీ సాఫ్ట్గా లేదు, మరీ హార్డ్గా లేదు. సో ఆ స్పిరిటెడ్ రైడింగ్ని ప్రాపర్గా సపోర్ట్ చేస్తుంది. లోవర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంది కానీ 158 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. 690 mm సీట్ హైట్. సో లేడీస్ కూడా ఈజీగా కూర్చొని కాళ్ళు అందేటట్టు చూసుకోవచ్చు. ప్లస్ షార్టర్ రైడర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ క్లియరెన్స్ 158 mm అండి. సో మీరు అంత చింతించాల్సిన అవసరం లేదు. ఇది స్పీడ్ బ్రేకర్లో అడ్డుకుంటుందా, తగులుతుందా అనేది. 158 mm ఇస్ మోర్ దెన్ సఫిషియంట్. రైడింగ్ ఎకనామిక్స్ చూస్తే మీరు చూడొచ్చు, ఇలా మనం కాల్ పెట్టి ఫ్రంట్ ఫార్వర్డ్ సెట్ ఫుట్ పెగ్స్, కానీ హ్యాండిల్ బార్ అనేది మనకి ఆ బటర్ఫ్లై షేప్ లేకపోతే క్రూజర్ టైప్ హ్యాండిల్ బార్ కాకుండా ఒక డ్రాగ్స్టర్ టైప్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, ఫ్యాట్ బార్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, ప్రాపర్ స్ట్రీట్ కంట్రోల్ కేపబిలిటీ కోసం, స్ట్రీటబిలిటీ కోసం. సో అది చాలా చాలా మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్, ఫ్లికబిలిటీ, మనోరబిలిటీని ఆఫర్ చేస్తుంది మన సిటీ ట్రాఫిక్లో. అండ్ మిగతా డిజైన్ ఎలిమెంట్స్ ఇప్పుడు మనము చూద్దాం. దానికి ముందు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినేద్దాము.
బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. ఎటువంటి స్టాలింగ్ ఇష్యూ కానీ లేకపోతే స్టట్టరింగ్ కానీ మన గేరింగ్లో కానీ ఇష్యూస్ కానీ లేదా ఫాల్స్ న్యూట్రల్ పడడం కానీ అట్లాంటిది ఏం లేదు. సో విన్నారు కదండి, ఇది మన బండి ఒక క్విక్ ఓవర్వ్యూ. ప్రైస్ ఏమో 4.49 lakhs ఎక్స్ షోరూమ్ అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడానికి మీ దగ్గర ఉన్న కీవే బెనెలీ షోరూమ్ విజిట్ చేయండి. ఇప్పుడైతే మనం డీటెయిల్ వాక్ అరౌండ్ చూసుకుందాం, స్టెప్ బై స్టెప్, ఎలిమెంట్ బై ఎలిమెంట్. అన్న ఏందన్న బైక్ చూపిస్తారని అన్ని బుషెస్ స్కైస్ చూపిస్తున్నావు అని చూపచ్చు అనుకోవచ్చు. ఇది ఒక రివీల్ షాట్ లెక్క చేద్దాం అనుకున్నాను. చూసారు కదా బండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, స్టన్నింగ్. ఫుల్ బ్లాక్లో ఇది అదిరిపోయింది. ఎల్లో కలర్ కూడా వస్తుంది, అది ఇంకా కొంచెం ఐ క్యాచ్గా ఉంటుంది. కానీ V-twin కంపార్ట్మెంట్ చూడండి ఎంత బాగా, 302 ట్యాంక్, టియర్ డ్రాప్ షేప్ ట్యాంక్, షార్ట్ అండ్ ఫ్రంట్ ఫెండర్ అండ్ యూఎస్డి ఫోక్స్కి ఇచ్చిన కవర్, అలాయ్ వీల్స్, సూపర్ ఫ్యాట్ టిమ్సన్ టైర్స్ అనమాట. 120/80 ఫ్రంట్ 16-inch వీల్, వెనకాల 15-inch వీల్. అలాయ్ వీల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కీవే బ్రాండింగ్ ఇక్కడ, బెండా బ్రాండింగ్ ఇక్కడ ఉంది మనకి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. హేలో లైట్, రింగ్ లైట్ లాగా బుల్లెట్ ఇండికేటర్స్తో పాటు అల్యూమినియం షిఫ్ట్ లీవర్స్ అల్యూమినియం లీవర్స్ మనకి ఏదైతే బ్రేక్ అండ్ క్లచ్కి లభిస్తాయో. బార్ అండ్ మిర్రర్స్ చాలా నీట్గా ఉన్నాయి. సీట్ డబుల్ స్టిచ్చింగ్తో పాటు వస్తుంది. 15-liter ట్యాంక్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి. షార్ట్ స్టబీ ఎగ్జాస్ట్, ట్విన్ షాక్ అబ్జార్బర్స్, వెనకాల కూడా ట్విన్ షాక్ అబ్జార్బర్స్ సెటప్. 240 mm డిస్క్ రోటర్ వెనకాల, టిమ్సన్ టైర్. అండ్ టైల్ ల్యాంప్ చూడండి బ్యూటిఫుల్ కదా, బుల్లెట్ ఇండికేటర్స్తో పాటు. అండ్ ఇక్కడ V302C బ్రాండింగ్ ఉంది. అండ్ కన్సోల్ అనేది ఇలా కనిపిస్తుంది. కలర్ TFT కన్సోల్ ఇస్తే ఇంకా బాగుండు. స్విచ్ గేర్లో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసారు. ఇంజిన్ కిల్ స్విచ్, హై బీమ్ ఫ్లాషర్, హ్యాజర్డ్ లైట్ స్విచ్ అంతా. అండ్ ఇక్కడి నుంచి కూడా ఇంజిన్ కంపార్ట్మెంట్ చూడండి V-twinది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అండ్ షిఫ్ట్ లీవర్ చాలా బాగుంది. అండ్ 300 mm డిస్క్ రోటర్ అంది ముందు, టు ఆఫర్ గుడ్ స్టాపింగ్ పవర్, డ్యూయల్ ఛానల్ ABS ప్లస్ మనకి ఇది కూడా వచ్చేస్తుంది, స్లిప్పర్ క్లచ్ కూడా. ఇది బండి ఒక క్విక్ ఫైర్ డీటెయిల్డ్ ఎలిమెంట్ బై ఎలిమెంట్ క్లోజప్ వాక్ అరౌండ్. అండ్ ఇప్పుడు దీన్ని రైడ్ చేయబోతున్నాం. ఆల్రెడీ దీని గురించి వివరాలు నేను ఇచ్చేసాను. ఇది బెనెలీ కీవే షోరూమ్ కూకట్పల్లిలో ఉన్నది. మీరు విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు. యూనిక్ బండి అండి. మీ కంఫర్ట్ అండ్ ఆ అడ్రినలిన్ రష్ రెండు ఎక్స్పీరియన్స్ చేయాలంటే దీనికి మించింది లేదు. సో ఒక్కసారి మనము థ్రాటిల్ ఇచ్చి చూద్దాం దీన్ని తడాక ఎలా ఉందనేది. బా 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 ఫుల్ థ్రాటిల్. తిరిగిపోయింది పవర్. ఓహో మీకు ఒక ఐడియా వచ్చింది, ఏ రేంజ్లో అర్పులు అర్పిస్తుందండి. స్లిప్పర్ క్లచ్, ఫాస్ట్ డౌన్ షిఫ్ట్స్, నో ఇష్యూస్ వాట్స్ ఎవర్, నో వీల్ లాక్, నో హాపింగ్ అండ్ జంపింగ్. అండ్ ఈ రైడింగ్ ఎకనామిక్స్ ఉంది అసలు అల్టిమేట్ అండి. అసలు ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చి మీరు చూడండి, ఇక్కడికి వచ్చాము, మొత్తం పొలాలు, అంత బ్యూటిఫుల్, మంచి ఓవర్కాస్ట్ కండిషన్, చెట్లు. కాసేపటికి మర్చిపోతామండి మనము. అంటే మన కేర్స్ అండ్ వరీస్ అవన్నీ వదిలేస్తాము, మర్చిపోతాం దాని గురించి. అలాంటి వెహికల్స్ అండి ఇవి. ప్యూర్ మ్యాజిక్, ప్యూర్ థెరపీ. మంచి లో స్లంగ్ డిజైన్, 690 mm సీట్ హైట్, లేడీస్ కూడా హ్యాపీగా కొనుక్కోవచ్చు. చాలా స్టైలిష్ లుకింగ్ క్రూజర్. సో మనకి డ్రాగ్ బార్, స్ట్రైట్ బార్, హ్యాండిల్ బార్ అనమాట. ఇది మనకి బార్ అండ్ మిర్రర్స్ ఇచ్చేసారు. టెలిస్కోపిక్ ఫోక్స్ కాకుండా USD ఫోక్స్ ఇచ్చారు టు ఆఫర్ దట్ పిన్ పాయింట్ డైరెక్షనల్ స్టెబిలిటీ. వెనకాల కూడా నాకు తెలిసి ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. అండ్ సూపర్ ఫ్యాట్ టైర్స్,
లోడ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అట్ ది సేమ్ టైం మనకి మరీ కిందికి ఏం లేదు, ఇది గ్రౌండ్ క్లియరెన్స్ అడిక్వేట్ ఉంది. 158 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, అది దీని మ్యాజిక్. 15 లీటర్ ట్యాంక్, మంచి ట్యాంక్ వాల్యూమ్ ఆఫర్ చేస్తుంది. కంఫర్టబుల్ సీట్ అండి, మీరు రోజంతా నడిపించినా మీకు ఎక్కువ బ్యాక్ పెయిన్ అట్లాంటివి వచ్చే ఇది లేదు. అల్యూమినియం లీవర్స్ ఇచ్చారు. హెడ్ ల్యాంప్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ హెడ్ ల్యాంప్. సో ఈ ప్రైస్కి ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనేది చాలా యూనిక్. ఆల్రెడీ ఇంతకుముందు నడిపించినప్పుడు నేను ఫిదా అయినాను. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇదైతే ఫుల్ బ్లాక్, దీంట్లో ఎల్లో కలర్ కూడా ఉంది. చాలా చాలా అందంగా ఉంటుంది, అస్సలు వేరే లెవెల్ అనమాట. సో ఇప్పుడు ధరలు అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి ఇది పెద్దగా ఎక్స్పెన్సివ్ ఏమనిపించదు మీకు. ఒక V12 వస్తుందంటే ఈ ప్రైస్కి, అది 300cc V12 కళ్ళు మూసుకొని కొనేయచ్చు. అండ్ ఎస్, మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ అందరిది కూడా ఎక్కువనే ఈ కాలంలో. అందరు కూడా లిక్విడ్ కూలింగ్, ఫ్యూల్ ఇంజెక్టెడ్ టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి అందరికి ఆల్మోస్ట్ సిమిలర్ మెయింటెనెన్స్ కాస్ట్ లభిస్తుంది. నేను ఎవరైతే చైనీస్ అని మాట్లాడుతారో, బ్రో నో లాంగర్ చైనీస్ బ్రో. ఇంకోటి, మీరు చైనీస్ అని మాట్లాడితే మీ ఇంట్లో ఏది వాడలేరు మీరు. ప్రతి దాంట్లో చైనీస్ ఎలిమెంట్ ఉంటుంది, ప్రతి దాంట్లో చైనీస్ పార్ట్స్ ఉంటాయి. అది బైక్ కానివ్వండి, మీ కార్ కానివ్వండి. మీ కార్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్లో వచ్చే బ్యాటరీస్ మహీంద్రా వాళ్ళు యూజ్ చేసేది BYD బ్యాటరీస్. సో అన్నీ కూడా చైనీస్ ఇది అనేది ఆ క్వాలిటీ రాదు, రిలయబుల్ కాదు అనే మాటనే పోయింది. ఎందుకు తెలుసా, ZX మోటో అనే బ్రాండ్ ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి. ZX మోటో అది FIM సూపర్ స్పోర్ట్ ఛాంపియన్షిప్లో మల్టిపుల్ ఛాంపియన్షిప్ గెలిచేసింది, రేసెస్ గెలిచేసింది. అదేవిధంగా CF మోటో చూస్తే మనకి అది చైనీస్ బ్రాండే, అది MotoGP లెవెల్లో గెలిచేసింది. ఎన్నో రేసెస్, పోడియమ్స్ గెలిచేశారు. సో నో లాంగర్ చైనీస్ ఆటోమొబైల్స్ అంటే లేదు, లైట్గా హల్కగా తీసుకోవడానికి వీలు లేదు. చాలా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే టెస్లా లాంటి బండ్లు వెనకాల వదిలేస్తున్నాయి అవి. సో BYD అండ్ వేరే బ్రాండ్స్ ఏదైతే వస్తున్నాయో దీని నుంచి, చైనా నుంచి, అస్సలు అవి మాత్రం ఇండియాకి వస్తే మన వాళ్ళకి ఎక్కడ అసలు ఏం చేయాలో అర్థం కాదు. అన్ని సేల్స్ ఇదైతే బీభత్సంగా సేల్స్ అయితే అనమాట అవి, కరెక్ట్గా ప్రైజింగ్ ఇంక్లూడ్ చేస్తే. సో వెహికల్ లెక్క చూద్దాము. మన పేట్రియాటిజం లెక్కనే ఉంటుంది. అఫ్కోర్స్ అది ఎప్పటికి మారదు. కానీ ఒక పీస్ ఆఫ్ ఇంజనీరింగ్, దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, దానికి ఉన్న వాల్యూ మనము ఇగ్నోర్ చేయలేము. సో ఇది చాలా చాలా వెల్ బిల్ట్ మోటార్ సైకిల్. అండ్ రిలయబిలిటీ పరంగా చూస్తారా, ఈ కాలంలో ఎన్ని బైకులకి రిలయబిలిటీ ఇష్యూస్ అంటే అసలు ప్రతి బండి, ఇప్పుడు ప్రతి బ్రాండ్ పేరు తీస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ చెప్తున్నాను, ఈ మధ్య లాంచ్ అయిన చాలా వెహికల్స్లో రిలయబిలిటీ ఇష్యూసే. ఆ ట్విన్ సిలిండర్ రేస్ బైక్ కానివ్వండి, అది సింగిల్ సిలిండర్ టూరింగ్ బైక్ కానివ్వండి, లేకపోతే సింగిల్ సిలిండర్ ఎండీరో బైక్ కానివ్వండి, దీంట్లోనే మీకు హింట్లు ఇచ్చేసాను. ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయి. రోజుకు ఒక కంప్లైంట్, రోజుకు ఒక రీల్ వస్తుంది. సో అది కాకుండా ఇట్లాంటి బైక్స్, ఇప్పుడు TRK 502 స్టడీ బైక్, చాలా చాలా వెల్ బిల్ట్ మోటార్ సైకిల్. ఎవరైతే ఓన్ చేశారో వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు అసలు రిలయబిలిటీ ఇష్యూస్ వచ్చిందా. వాళ్ళు లదాఖ్ తీసుకెళ్ళి ఎక్కడ ఇష్టం వచ్చినట్టు కొట్టని దాన్ని. మా ఫ్రెండ్ దగ్గర ఉంది అది, ఆయన చాలా ఎక్కువ టూరింగ్ చేస్తారు. మనకే విరక్తి వచ్చేస్తుంది. ఆయనకే బండి ఫెయిల్ కాలేదు అసలు. ఇప్పటికీ ఆయన ఫేవరెట్ బైక్ అదే TRK 502. వేరే బైక్స్ కొన్నా కానీ. సో మనం బైక్ని బైక్ లెక్క చూడాలి, దాంట్లో ఉన్న ఇంజనీరింగ్ని రెస్పెక్ట్ చేయాలి, దాంట్లో ఉన్న ఎక్స్పర్టీస్ని, దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్, దాంట్లో ఉన్న వాల్యూని మనం ఇది చేయాలి. కానీ వాళ్ళు మన చైనీస్ మనం కంపల్సరీ హేట్ చేయాలి, ఇలాంటి ఒక ప్రెజుడిస్డ్ మైండ్తో చూడకూడదు. సో అది నా ఒక వినపం. అండ్ మీరు రైడ్ చేసి చూడండి, రైడ్ చేసి చూసి దాని తర్వాత మీకు నచ్చలేదంటే వచ్చి చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. అది యాక్సెప్టబుల్. ఒక్కొక్కరిది ఒక్కొక్క చాయిస్ ఉంటుంది, మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. కానీ నాకైతే ఇది చాలా చాలా వెల్ బిల్డ్గా అనిపించి, ఒక్కటే గ్లిచ్ ఏంటంటే ఈ కన్సోల్, ఈ రెస్ట్ ఆఫ్ ద డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఈ కన్సోల్ కూడా TFT కన్సోల్ ఇచ్చింటే అసలు వేరే లెవెల్ వెళ్ళిపోయేది బండి యొక్క లుక్ అండ్ ఫీల్ అండ్ ప్రీమియం ఫీల్ అనేది. బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఇది టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీతో పాటు వస్తుంది, ఫోల్డబుల్ ఫ్లిప్ కీతో పాటు వస్తుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ స్పోర్ట్స్ క్రూజర్స్ ఇన్ ఇట్స్ క్లాస్, రీడెన్ అండ్ టెస్టెడ్ డినోస్ వాల్ట్ తెలుగులో. అండ్ ఖచ్చితంగా మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని నమ్ముతున్నాను. మన సబ్స్క్రైబర్ కౌంట్ అక్కడనే అయిపోయింది. మీరు చూస్తలేరా, నచ్చట్లేదా, మీకు ఏం చేయాలి వీడియో? నేను కూడా పోయి పోలీసు వాళ్ళతో గొడవ పెట్టుకొని పోలీసు వాళ్ళు వీడియోలు పెట్టాలా, లేకపోతే యాక్సిడెంట్ చేసి బలవంతంగా బండి కింద పడేసుకొని యాక్సిడెంట్ అయిందని ఏడవాలా? అట్లాంటి చేసేదైతే మనం కాదు. మనం రియల్, లెజిటిమేట్, అన్బయాస్డ్, స్ట్రైట్ టు ద పాయింట్, నో నాన్సెన్స్, సోది లేకుండా, డ్రామా లేకుండా, అనవసరమైన స్క్రిప్టెడ్ ఇది లేకుండా అన్స్క్రిప్టెడ్ రివ్యూస్ మనం ఇస్తున్నాము. సో 2 times అవార్డ్ విన్నింగ్ ఛానల్ ఇది, అంటే ఈ క్రియేటర్ నేను. సో అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. మనం వెళ్ళాలి 2 lakhs వైపు. ఎన్నో పాలిటిక్స్ ఉన్నాయి, కానీ జనాలు మన వైపు ఉన్నప్పుడు, మన సహోదరులు మన వైపులు ఉన్నప్పుడు
నాకు ఎటువంటి భయం లేదు. ఖచ్చితంగా మీరు జెన్యున్ కంటెంట్, జెన్యున్ క్రియేటర్స్ని మీరు సపోర్ట్ చేస్తారు అని నమ్ముతున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సీ గైస్ సూన్. రైడ్ సేఫ్. చియర్స్.